రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఇద్దరు మహిళల మృతదేహాలు కలకలం రేపాయి. ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఇటీవల వికారాబాద్ జిల్లాలో అదృశ్యమైన వృద్ధ మహిళలుగా గుర్తించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశింపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా అబిదా బేగం, తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యారు. వారిని దుండగులు మొయినాబాద్ తీసుకొచ్చి ఓ ఫామ్ హౌస్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చంపి పూడ్చిపెట్టినట్లు నిర్ధారించారు. ఘటనపై తాండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీమాబీ ఇద్దరిని హత్య చేయించినట్లు నిర్ధారించారు పోలీసులు. కరీమా తన భర్త రెహమాన్తో పాటు నయీం అనే వ్యక్తితో కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం మహబూబీని అప్పు తగాదాలో అబిదా బేగంను దారుణంగా హతమార్చినట్లు నిర్ధారించారు. మాయమాటలు చెప్పి మద్యం తాగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నిలిమి హత్య చేసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత వృద్ధ మహిళల ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించి తాండూరులోనే తిరుగుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ 2 నెలల క్రితం మార్చి నెలలోనే అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఒంటిపై ఉన్న 2.5 తులాల బంగారం కోసం దాసరి పద్మ, ఫామ్ హౌస్ సెక్యూరిటీ నయీం సహకారంతో హతమార్చి అదే ఫామ్ హౌస్ సమీపంలో చంపి పూడ్చినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే అబీదా బేగంను హతమార్చారు దుండగులు. అబీదా బేగం దగ్గర తీసుకున్న 30,000 రూపాయల అప్పు నగదు చెల్లింపు విషయంలో ఆమెను హతమార్చినట్లు గుర్తించారు. అబీదాను చంపి ఆమె దగ్గర ఉన్న 3 తులాల బంగారం తీసుకుని పూడ్చిపెట్టారు. మహిళల హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2 నెలల్లోనే ఇద్దరిని హతమార్చారని, ఇంకా ఎవరైనా వీరి చేతిలో హత్యకు గురయ్యారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, పక్కా ప్లాన్ తో వృద్ధ మహిళల మర్డర్లు జరిగినట్లయితే తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందినటువంటి ఇద్దరు 60 పైబడినటువంటి వృద్ధులే. మొదటగా వీరు కిడ్నాప్ కు గురయ్యారంటూ కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించి అక్కడ ఫిర్యాదు అయింది. తాండూరు టౌన్ లో మొదటగా ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఈ రోజు హత్యగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం కూడా ఫైనాన్స్ విషయంలోనే ఈ హత్య జరిగినట్టు కూడా తెలిసారు. అయితే ఒక డెడ్ బాడీ మాత్రం మొయినాబాద్ ఫామ్ హౌస్ ప్రైవేట్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ మృతదేహం లభ్యమైతే ఇంకొక డెడ్ బాడీ చేవెళ్ళ పిఎస్ లిమిట్స్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో మరొక మృతదేహం లభ్యమైంది. అయితే ఒక నెల కింద ఈ ఇందిరానగర్ కాలనీకి చెందినటువంటి ఇప్పుడు తాండూరులో కిడ్నాప్ అయినటువంటి ఈ ఇద్దరిని కూడా హైదరాబాద్ జీవార్లోని ఒక ఫామ్ హౌస్ ఏరియాలో ఇద్దరు కూడా పూర్తి చేశారు. హత్య చేసి పూర్తి చేసినటువంటి ఘటన మాత్రం కలకలం చెప్పింది. సో మొదటగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపుర గ్రామానికి చెందినటువంటి అంగన్వాడీ ఆయా అబిదా బేగం గత నెల 4వ తేదీన కనిపించడం లేదంటూ కూడా వారికి సంబంధించినటువంటి అతని కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఇంకా 2వ కేసుకు సంబంధించి కూడా తాండూరు పట్టణం యాలాల లిమిట్స్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి మహబూబీ బేగం గత 2 నెలల క్రితం కూడా కనబడడం లేదంటూ కూడా మిస్సింగ్ కేసు చేశారు. అయితే ఈ 2 కేసులను కూడా ఒకేసారి మిస్సింగ్ కేసు రావడం పట్ల పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు అక్కడ ఏదైతే తాండూరుకు సంబంధించినటువంటి ఇద్దరు వృద్ధులకు సంబంధించి కూడా ఫైనాన్స్ విషయం అంటే వీరు ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వడానికి మేము మళ్ళీ డబ్బులు ఇస్తామని పిలిపించి అక్కడ ఫామ్ హౌస్ వద్ద హత్య చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా 60,000 పైబడిన వారే ఉన్నారు. సో ఇందులో కనుక మనకి చూస్తే మెయిన్ గా అక్కడ ఫామ్ హౌస్ లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి నవీన్తో పాటు అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తారు. అతను ఆ యొక్క సెక్యూరిటీతో పాటు మరొకరు ఇతనికి సహకరించినట్టుగా తెలుస్తుంది. అతని పేరు అదే ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి ఈ యొక్క కరీమాబీ భర్త రెహమాన్ కు కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి దాంట్లో